ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తీసుకువచ్చింది. నేటి నుంచి సిఏఏ అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ గెజెట్ విడుదల చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో హింసకు గురై భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లింయేతరులకు పౌరసత్వం కల్పించేలా చట్టంలో సవరణలు చేశారు. 2014 డిసెంబర్ 31 కంటే ముందు భారత్కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు సిఏఏ వర్తించనుంది. దీనిపై మరి కాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. నేటి నుంచే సిఏఏ అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితమే గెజిట్ విడుదల చేసింది. ఇందులో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో హింసకు గురై భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లింయేతరులకు పౌరసత్వం కల్పించేలా ఈ చట్టంలో కొన్ని సవరణలు చేశారు. 2014 డిసెంబర్ 31 కంటే ముందు భారత్కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు సిఏఏ వర్తించనుంది. దీనిపై మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. నేటి నుంచే సిఏఏ అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితమే గెజిట్ విడుదల చేసింది. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక కీలక పరిణామం అని చెప్పాలి. 2019లో ఆమోదం పొందిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కు సంబంధించి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది అమల్లోకి వస్తున్నట్లుగా పొరుగు దేశాల్లో, భారత సరిహద్దు దేశాల్లో అణచివేతకు గురైన మైనార్టీలు, అక్కడ మైనార్టీలుగా ఉన్న వారికి ఇక్కడ భారత పౌరసత్వం, మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని సవరణ, ముఖ్యంగా 1955 పౌరసత్వ చట్టానికి సవరణ చేస్తూ 2016లో ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. 2019 డిసెంబర్ లో ఈ బిల్లు ఆమోదం పొందడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా 4 ఏళ్లుగా దీనికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ముఖ్యంగా దేశంలో చాలా ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోనూ, అలాగే ఢిల్లీలో షాహీన్ బాగ్ లోను, అలాగే ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఘటనలో 100 మందికి పైగా చనిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకి ఇది ఒక వరంగా చెప్తుంది బీజేపీ. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ తమకు కలిసి వస్తుందన్న భావనలో భాగంగా ఇది ఎన్నికల హామీగా కూడా ఉంది. సో ఎన్నికల హామీని వరుసగా నెరవేరుస్తున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు తాము ఇచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కు సంబంధించి దీన్ని కూడా మేము అమలు చేస్తున్నాం. దానికి సంబంధించి ముఖ్యంగా నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా 2014 డిసెంబర్ 31 కంటే ముందు ముఖ్యంగా ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, అలాగే సిక్కులు, జైనులు, బౌద్ధులు, అలాగే పార్సీలకు ఈ సిఏఏ అనేది వర్తించబోతోంది. సో దీనికి సంబంధించి విధి విధానాలని కేంద్ర హోంశాఖ ఆన్లైన్ లో ముఖ్యంగా వెబ్సైట్ ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా ఎలక్షన్స్ కు ముందు ఇది తమకు కలిసి వచ్చే అంశంగా బీజేపీ భావిస్తుంది. అందుకే 4 ఏళ్లుగా దీన్ని పెండింగ్ లో వస్తూ ఇప్పుడు వెంటనే ఎన్నికలు కూడా రాకముందే దీనిపైన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. థాంక్యూ గోపి.